హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పాలు పోసి మునక్కాయ కూరను వండబోతున్నాను. మామూలుగా మునక్కాయ అనేది వేడి చేస్తుందంటారు. పాలు పోసి వండడం వల్ల మునక్కాయ అనేది వేడి చేయదు. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్ర ఉంచి అందులో తగినంత ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాల్ని వేసి చిట్లనివ్వాలి. చిట్లిన తర్వాత మీడియం సైజు ఉన్న 3 ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా తరిగి వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 పెద్ద టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి బాగా కలుపుకొని సన్నని సెగ మీద వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు సిమ్లో వేగనివ్వాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి. నూనె అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి 2 పొడవాటి మునక్కాయల్ని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మునక్కాయలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసి మరోసారి కలుపుకొని మూత పెట్టి మునక్కాయలు 50% సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. మునక్కాయలు 50% సన్నని సెగ మీద ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోవాలి. పాలు పచ్చి పాలు కానీ ఒకసారి మరగబెట్టిన పాలు కానీ పోసుకోవచ్చు. పాలు అనేది ఎంత పోసుకుంటే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత మరోసారి బాగా కలుపుకొని మూతను పెట్టి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ 5-6 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల కూర అనేది అడుగంటదు. అలాగే మునక్కాయ పాలను బాగా పీల్చుకుంటుంది. అంతే, పాలతో చేసిన మునక్కాయ కూర రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.